అసలు కుబేరుణ్ణి వినాయకుడు ఎందుకు ఆహారంగా మార్చుకోవాలనుకున్నారో తెలుసా? కుబేరుడు లోకానికే ధనాధిపతి. అంతులేని ఐశ్వర్యం రావడంతో ఆయనకి గర్వం తలకెక్కింది. తన గొప్పతనాన్ని చాటుకోవాలని శివ పార్వతుల కోసం ఒక భారీ విందు ఏర్పాటు చేశాడు. కానీ ఆయన మనసులోని అహంకారాన్ని గమనించిన శివుడు, నేను రాలేను, కానీ నా బదులు చిన్నారి గణపతి వస్తాడు అని పంపాడు. వినాయకుడు విందుకు వెళ్లాడు. వడ్డించడం మొదలు పెట్టారో లేదో వంటశాలలోని పదార్థాలన్నీ నిమిషాల్లో మాయమైపోయాయి. కొన్ని వేల మంది వంట వాళ్ళు వండుతున్నా గణపయ్య ఆకలి తీరలేదు. వంటకాలు అయిపోయాయి. ధాన్యం నిల్వలు ఖాళీ అయ్యాయి. అప్పటికీ ఆకలి ఆగని వినాయకుడు కుబేరుడి బంగారు సింహాసనాన్ని, రత్నాలను కూడా నమలడం మొదలుపెట్టాడు. చివరికి కుబేరుడి వైపు చూస్తూ, నా ఆకలి తీరలేదు, నిన్ను మింగేస్తాను అని మీదకి వెళ్లాడు. ప్రాణభయంతో కుబేరుడు కైలాసానికి పరుగులు తీసి శివుడు పాదాల మీద పడ్డాడు. అప్పుడు శివుడు నవ్వుతూ, కుబేరా, నువ్వు వండించింది ఆహారాన్ని కాదు, నీ అహంకారాన్ని. అందుకే ఆయన కడుపు నిండలేదు అని చెప్పి పార్వతీదేవి చేతితో ఇచ్చిన పిడికెడు పేలాలను భక్తితో ఇవ్వమంటాడు. ఎప్పుడైతే కుబేరుడు తన గర్వాన్ని వదిలి వినయంతో ఆ పిడికెడు బియ్యాన్ని ఇచ్చాడో అప్పుడు వినాయకుడు తృప్తిగా త్రేంచి ఆకలి తీరిందని ఆశీర్వదించాడు.